Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్కు సంబంధించి మనకి ఏదైతే ఇదివరకు 2022లో హైకోర్టు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు తెలంగాణలో, అందులో వచ్చినటువంటి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఓకేనా? మనము ఎప్పుడైతే గత సంవత్సరంలో జరిగిన క్వశ్చన్స్ ఎప్పుడైతే క్లియర్ కట్గా చూస్తామో మనకు రాబోయే ఎగ్జామ్స్లో కూడా సేమ్ అలాంటి మోడల్సే వస్తాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గనక ఓకేనా తెలంగాణ హైకోర్టు నెక్స్ట్ సబార్డినేట్ కోర్సులలో జాబ్స్ సాధించాలనుకుంటే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రూప్ 1 ఎలాగో అయిపోయింది, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎలాగో అయిపోయినాయండి. కాబట్టి ఇప్పుడు చాలామంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ హైకోర్టు మీదనే చాలామంది ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి హైకోర్టు జాబ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు కనుక హైకోర్టులో జాబ్ కంపల్సరీ సాధించాలంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? మీకు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియో కూడా వెళ్ళి క్లియర్ కట్గా చూసుకోండి. ఓకేనా? అయితే మనం హైకోర్టు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వస్తే చూడండి, మనకు ఈ జాబ్స్ నోటిఫికేషన్లో ఓకేనా హైకోర్టు జాబ్స్ నోటిఫికేషన్లో మనకు చాలా జాబ్స్ అనేవి ఉండడం అన్నాయి. కాబట్టి మనకు జూనియర్ అసిస్టెంట్ ఉంది, ఓకేనా, టైపిస్ట్ ఉంది, ఇలా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే అందులో ఉన్నాయండి. ఏ జాబ్ తీసుకున్నా సరే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వస్తే 40% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచే రావడం జరుగుతుంది అండి. ఓకేనా? ఎస్పెషల్లీ మనము జూనియర్ అసిస్టెంట్ ఓకేనా హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించి 100 మార్క్స్ ఓకేనా 100 క్వశ్చన్స్ వస్తే అందులో మనకు 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించినవి అనమాట. ఓకేనా? ఇప్పుడు మెన్షన్ చేసిన దాని ప్రకారం కూడా 100 క్వశ్చన్స్లో 60 మార్క్స్ ఏమో జిఎస్ నుంచి, 40 మార్క్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి అండి. అంటే ఇంగ్లీష్ అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి మీరు. జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ అయినా 60 మార్క్సే, ఇంగ్లీష్ ఒక్క సబ్జెక్టు కంప్లీట్ చేస్తే 40 మార్క్స్ అండి. కాబట్టి ఎంత ఇంపార్టెంటో ఒకసారి చూసుకోండి ఇంగ్లీష్ అంటే. ఓకేనా? ఆల్రెడీ మనం గ్రూప్ 4 ఎగ్జామ్లో ఓకేనా గ్రూప్ 4లో ఏదైతే పేపర్ 2లో 40 క్వశ్చన్స్ ఇచ్చారో ఇప్పుడు హైకోర్టులో కూడా 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి. ఓకేనా? చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది నాన్న. మీరు హిస్టరీ కానీ పాలిటీ కానీ అన్ని సబ్జెక్ట్స్ చదివే కంటే ఇంగ్లీష్ ఒకటి మంచిగా కంప్లీట్ చేసుకోండి, 40 మార్క్స్ వచ్చేస్తాయి క్లియర్గా. ఓకేనా? అది అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, నేను అక్కడ చూడండి చాలామంది స్టూడెంట్స్ మన యాప్ తీసుకున్న వాళ్ళు చూడండి ఏపీ ఓకేనా ఏపీ వాళ్ళు కానీ టీఎస్ వాళ్ళు కానీ టెట్లో ఎక్సలెంట్ స్కోర్ సాధించారు అండి. మీకు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా? చూడండి ఇక్కడ మీకు చాలామంది గ్రూప్ 4 మన క్లాసెస్ విన్న వాళ్ళకు గ్రూప్ 4 జాబ్ రావడం జరిగింది తెలంగాణలో. ఓకేనా? నెక్స్ట్ చూడండి వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఇవి. ఓకేనా? అలాగే మొన్న జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఉంది కదా, ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించారు నాన్న మన క్లాసెస్ విన్న వాళ్ళు. ఓకేనా? కాబట్టి ఇది రైట్. అయితే నేనేమంటున్నాను అంటే మీకు గనక ఈసారి ఓకేనా మీకు గనక ఈసారి ఈ తెలంగాణ హైకోర్టు జాబ్స్లో కంపల్సరీ జాబ్ రావాలంటే ఇంగ్లీష్ని బాగా ప్రిపేర్ అవ్వండి. జిఎస్ ఏముందండి, చదువుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఇక్కడ గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మొత్తం జిఎస్ చదివే ఉన్నారు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? మీకు గనక హైకోర్టు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ అని ఓకేనా డిఎస్సి కోర్సెస్ అని ఎస్ఎస్సి కోర్సెస్ అని చాలా కోర్సెస్ ఉంటాయి. అందులో మీకు హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది, టిఎస్ ఏపీ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ తెలంగాణ హైకోర్టు కోర్సెస్లో మీకు ఓకేనా ఈ 2 కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి నాన్న. చూడండి, ఇదే మనకు 3 months వ్యాలిడిటీ ఓన్లీ 299 రూపీస్కే, 1 month వ్యాలిడిటీ ఓన్లీ 199 రూపీస్కే నాన్న. చాలా తక్కువ అమౌంట్ పెట్టాను, ఆఫర్లో పెట్టాము, ఆ ఆఫర్ తీసుకోండి. ఓకేనా? అయితే మీకు కంటెంట్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు నమ్మకం వస్తేనే ఫుల్ కోర్సు తీసుకోండి. కంటెంట్ మొత్తం మీకు ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ పెట్టాం నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో పేపర్స్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అంటే ఎస్ఎస్సి లెవెల్లో తయారు చేస్తున్నారు. కాబట్టి మనం తక్కువ సగం నేర్చుకుంటే వేస్ట్ అయిపోతుంది. ప్రతి టాపిక్ ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. మన గ్రూప్ 2 ఎగ్జామ్ చూసారు కదా, పేపర్ ఎలా ఇచ్చాడో, జిఎస్ కంటే హార్డ్ ఇచ్చాడు. ఇంకా ఇంగ్లీష్ అసలు సరిగ్గా మాట్లాడితే ఇంగ్లీష్ అంత లెవెల్ ఇవ్వకూడదు, అయినా కానీ ఇచ్చాడు. అంటే లెవెల్ అనేది మించిపోతున్నాడు. ఎస్ఎస్సి లెవెల్ కూడా మీకు ఇంకా సరిపోతుంది.
ఓకేనా, ఇంకా ఇంకా నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మీరు నా కోర్స్ ఎస్ఎస్సి లెవెల్ కంటే ఎక్కువ లెవెల్ పెట్టిన నా కోర్సుని తీసుకోండి నాన్న, మీకు ఎక్సలెంట్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఫోన్పే లేకపోయినా ఏమైనా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ క్వశ్చన్స్లో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమడుతున్నాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కూడా అన్నీ చూడండి క్లియర్గా. రైట్, చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. చూడండి క్లియర్గా సినానిమ్. చూడండి ఇక్కడ సినానిమ్ అంటే మీనింగ్ ఏంటండి, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని ఏమంటామంటే సినానిమ్ అంటాం. రైట్, నెక్స్ట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే మీనింగ్ ఏంటండి, ఆపోజిట్ మీనింగ్ ఇవ్వాలి. ఓకేనా, కాబట్టి యాంటోనిమ్ అడిగాడు అనుకున్నప్పుడు మీరు ఏం చూజ్ చేసుకోవాలి, ఆపోజిట్ మీనింగ్ చూజ్ చేసుకోవాలి. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు చూజ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ క్వశ్చన్స్, అంటే మీకు కాన్సెప్ట్ వస్తే సింపుల్, కాన్సెప్ట్ రాకపోతే హార్డ్. ఓకేనా, అయితే సేమ్ మీనింగ్ అడుగుతున్నాను. వర్డ్ ఏమి ఇచ్చిండు, రిలయబుల్. చూడండి ఇక్కడ, సో రిలయబుల్ అనే వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి సినానిమ్ అడిగాడు అండి. మరి రిలే అంటే మీనింగ్ ఏంటండి, రిలే అంటే మీనింగ్ ఏంటంటే డిపెండ్ అన్న. రిలే ఆన్ అంటాం కదా, దాన్ని మనము డిపెండ్ ఆన్ అంటాం. రిలే వచ్చినా ఆనే రావాలి ప్రిపోజిషన్, డిపెండ్ వచ్చినా ఆనే రావాలి నన్ను ప్రిపోజిషన్. కాబట్టి రిలై ఆన్, డిపెండ్ ఆన్. రిలే అంటే మీనింగ్ ఏంటి, ఆధారపడడం అనమాట, డిపెండ్ అవ్వడం అంటాం. రైట్, కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు నాన్న, అగ్రియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే, అగ్రి అంటే ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం అంటాం. అది మనకు ఆన్సర్ కాదు. వాచబుల్ అంటే చూడడం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, అఫోర్డబుల్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, నేను దీన్ని అఫోర్డ్ చేయగలను అంటే మీనింగ్ ఏంటి నాన్న, తక్కువ ప్రైస్ అనమాట, ప్రైస్ లెస్ అంటూ ఉంటాం. లేకపోతే సో రేషనల్ అంటే లాజిక్ అంటే సో ఎలా ఉంటుందంటే మనకు అక్కడ రీజనబుల్ ప్రైజెస్, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే దాన్ని అఫోర్డబుల్ అంటాం. ఓకే, దీన్ని మనం కొనొచ్చు అంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఫర్ మీ, దీన్ని నేను కొనగలను అని. రైట్, కాబట్టి అఫోర్డబుల్ అంటే మీనింగ్ ఏంటంటే నేను దీన్ని కొనగలుగుతాను, ఇది మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, తక్కువే ఉంది, కొనగలుగుతానంటే దాని అది మనకు అఫోర్డబుల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీనింగ్ అఫోర్డబుల్ కాదు కదా, సో మీనింగ్ ఏమొస్తున్నాను, డిపెండబుల్ అంటాం. మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ క్లియర్గా రాసుకోండి మీరు. ఓకేనా, సో రిలయబుల్ అంటే మీనింగ్ ఏంటంటే డిపెండబుల్ అంటూ ఉంటాం. కాబట్టి మీ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్స్ అండి. చూడండి, వొకాబులరీ క్వశ్చన్స్ కానీ, గ్రామర్ క్వశ్చన్స్ కానీ, అన్ని రకాల క్వశ్చన్స్ మన యాప్లో ఉంటాయి, అన్నీ క్లియర్ కట్గా చూడండి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వెళ్దామా. రైట్, చూడండి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ వస్తుందండి ఇక్కడ. రైట్, అసలు ఈ క్వశ్చన్ ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్, క్వశ్చన్ ఏమడుతున్నా అంటే చూడండి ఇక్కడ క్లియర్గా చూడన్నా, మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి అక్కడక్కడ అండర్లైన్ చేశాడు అండి. అండర్లైన్ చేసి ఏమడుగుతుండో తెలుసా వాడు, ఏమడుగుతున్నాడు అంటే సెలెక్ట్ ద వర్డ్ ఆర్ ఫ్రేజెస్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. అండర్లైన్ చేసిన వాటిలలో ఒకటి తప్పు ఉందట, ఆ తప్పు ఓకేనా, అండర్లైన్ చేసిన వాటిలో దేంట్లో తప్పు ఉందో ఆ తప్పున్న పాటని అడుగుతున్నాను అంతే. ఓకేనా, మీకు సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఇక్కడ అండర్లైన్ చేశాడు, ఇక్కడ అండర్లైన్, ఇక్కడ ఏది తప్పు ఉంది అని అడుగుతాడు అంతే. చూద్దాం ఇప్పుడు మరి క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ క్లియర్ చూద్దామా. రైట్, చూడండి ఇక్కడ హిస్ పేరెంట్స్లో ఏమైనా తప్పు ఉందా, హిస్ పేరెంట్స్ అంటే అతని యొక్క పేరెంట్స్ అంటాం. హీ పేరెంట్స్ అన్నా తప్పే అయ్యేది, హిమ్ పేరెంట్స్ అన్నా తప్పే అయ్యేది, అతని యొక్క అనాలి కాబట్టి హిస్ పేరెంట్స్, అతని యొక్క పేరెంట్స్. కరెక్టే ఉంది కదా నాన్న, ఫస్ట్ పార్ట్ కరెక్టే ఉంది కాబట్టి ఇది మనకు ఎట్లాగో ఇదైతే ఆన్సర్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా. రైట్, చూడండి ఇక్కడ సపోర్టివ్. రైట్, ఇక్కడ చూడండి దీన్ని కూడా అండర్లైన్ చేసుకున్నాను. హీస్ అఫోర్డ్స్, ఆప్షన్స్లో అఫోర్డ్స్ అని ఇచ్చాడు కదా, ఎఫర్ట్స్ అని ఇచ్చాడు కదా, ఇక మీరు ఎఫర్ట్స్ని కూడా మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఓకేనా, రైట్, నెక్స్ట్ వన్ ఆర్ సపోర్టివ్, ఆర్ వెరీ సపోర్టివ్, దే ఆర్ వెరీ సపోర్టివ్. చూడండి నాన్న, వెరీ అనేది మనకి ఏంటి నాన్న, యాడ్వర్బ్. వెరీ అనేది మనకి ఏంటి నాన్న, యాడ్వర్బ్. ఒక యాడ్వర్బ్ దేన్ని మోడిఫై చేయొచ్చు నాన్న, వర్బ్ను మోడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ను మోడిఫై చేయొచ్చు, ఇంకో యాడ్వర్బ్ను కూడా మోడిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ సపోర్టివ్ అనేది మనకు అడ్జెక్టివే కదా, అడ్జెక్టివ్ కాబట్టి ఇది సెట్ అవుతుందా లేదా, సెట్ అవుతుంది. కాబట్టి సో దే ఆర్ వెరీ సపోర్టివ్ అంటే ఇది మనకు అడ్జెక్టివ్. బీ ఫామ్ పక్కన మాకు ఒక అడ్జెక్టివ్ కూడా రావచ్చు, కాబట్టి బీ ఫామ్ పక్కన అడ్జెక్టివ్ వచ్చింది, అడ్జెక్టివ్ను మోడిఫై చేయడం కోసమే యాడ్వర్బ్ వచ్చింది. కాబట్టి దే ఆర్ వెరీ సపోర్టివ్, హిస్ పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ అంటే ఎర్రర్ ఏం లేదు, సపోర్టివ్ కరెక్టే ఉంది. ఓకేనా, ఇది కూడా కరెక్టే ఉంది. తర్వాత
ఆఫ్ ఆల్ హీస్ ప్లాన్స్. ఓకే, దీన్ని అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ వన్, దే ఆర్ ద రీజనబుల్. దే ఆర్ ద రీజనబుల్. చూడండి ఇక్కడ క్లియర్గా దే ఆర్ ద రీజనబుల్ కాన్సెప్టే అర్థం చేసుకోండి. ఇక్కడ దా ప్లస్ రీజనబుల్ ఇచ్చాను నాన్న. ఇంకో రీజనబుల్ అండర్లైన్ చేసిండు కదా. చూడండి ఇక్కడ దే ఆర్ ద రీజనబుల్ అట, దే ఆర్ ద రీజనబుల్ ఇచ్చాను. రైట్, చూడండి క్లియర్గా చూడండి నాన్న. ఏబిఎల్ఈ అనేది ఎండింగ్లో వస్తే అది మనకి జనరల్గా ఏమవుతుంది నాన్న, అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఏబిఎల్ఈతో ఎండ్ అవుతే మనకు అది ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఏబిఎల్ఈ. ఓకేనా, అది మనకు సఫిక్స్ అండి. ఇది నా యాప్లో క్లియర్గా చెప్పాను. అడ్జెక్టివ్స్ అని ఎట్లా గుర్తుపడతామంటే సింపుల్గా కొన్ని సఫిక్సెస్ ఉంటాయి. ఓకేనా, అఫోర్డబుల్, రీజనబుల్, ఓకేనా, డిపెండబుల్, ఇవన్నీ మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి నాన్న. ఏమవుతాయి మనకి అడ్జెక్టివ్స్ అవుతాయి. మరి దా అనేది ఏంటిది నాన్న, ఆర్టికల్. దా అనేది ఏంటి చెప్పండి, మనకు ఆర్టికల్ అండి. అసలు ఆర్టికల్ తోటి మనకు సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి నాన్న, ఏ బాయ్. నెక్స్ట్ వన్, ఏ క్లెవర్ బాయ్. నెక్స్ట్ వన్, ఏ వెరీ క్లెవర్ బాయ్. చూడండి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు. ఏ బాయ్, ఏ క్లెవర్ బాయ్, ఏ వెరీ క్లెవర్ బాయ్. ఆర్టికల్ పక్కన బాయ్ అనేది మనకి ఏంటి నాన్న, నౌన్. ఆర్టికల్ పక్కన మనకు ఏ అన్నా, యాన్ అన్నా, దా అన్నా 3 ఆర్టికల్సే. ఆర్టికల్ పక్కన మనకు జనరల్గా ఏం రావచ్చు, పక్కన డైరెక్ట్ నౌన్ రావచ్చు నాన్న. ఆర్టికల్ ప్లస్ నౌన్. నెక్స్ట్ వన్, ఒకవేళ ఈ నౌన్ని మోడిఫై చేయాలి అంటే అడ్జెక్టివ్ వస్తుంది కదా. క్లెవర్ బాయ్ అంటే బాయ్ అంటే నౌన్ కాబట్టి క్లెవర్ అనేది బాయ్ని మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుంది స్ట్రక్చరు, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటుంది. ఓకేనా, ఆర్టికల్ పక్కన డైరెక్ట్ నౌన్ రావచ్చు, లేకపోతే ఆర్టికల్ పక్కన అడ్జెక్టివ్ వచ్చాయనే నౌన్ రావచ్చు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ పక్కన, ఓకేనా, ఇది మనకు అడ్జెక్టివ్, ఇది మనకు నౌన్ కదా. ఇది మనకు అడ్జెక్టివ్, ఇది మనకు నౌన్ కదా. నెక్స్ట్ వెరీ అనేది ఏమవుతుంది, వెరీ క్లెవర్. క్లెవర్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్. మరి అడ్జెక్టివ్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం, యాడ్వర్బ్ అంటాం. కాబట్టి సో ఈ వెరీ అన్నప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది నాన్న. ఏమవుతుంది చెప్పండి, యాడ్వర్బ్. అంటే స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉండొచ్చు, లేకపోతే ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండొచ్చు, లేకపోతే ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండొచ్చు నాన్న. ఈ మూడిట్లలో ఏదో ఒకటి పాసిబుల్ అవుతుంది. ఆర్టికల్ వచ్చిందంటే కంపల్సరీ నౌన్ ఉండాలి ఎండింగ్లో. ఇంకా ఆర్టికల్ పక్కనైనా ఉండొచ్చు, లేకపోతే మధ్యలో వర్డ్స్ వచ్చి నౌన్ ఉండొచ్చు నాన్న. ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, ఏకైనా, యాన్కైనా, దాకైనా సరే. మరి ఇప్పుడు క్లియర్గా చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో దా అనేది ఆర్టికలా కాదా, ఆర్టికల్. మరి ఆర్టికల్ పక్కన చూడండి ఫర్ అని ఇచ్చాడు అంటే ఇక్కడికే ఎండ్ అయిపోయినట్టే కదా. అంటే దా పక్కన ఒకటే వర్డ్ ఉన్నట్టే కదా. దా పక్కన ఒకటే వర్డ్ ఉంది అంటే అది కంపల్సరీ ఏమైపోయి ఉండాలి నాన్న, నౌనే కదా. ఆర్టికల్ వస్తే నౌన్ రావాలి. ఆ నౌన్కి ఆర్టికల్కి మధ్యలో ఏమైనా వర్డ్స్ వచ్చినాయి అంటే అడ్జెక్టివ్, యాడ్వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆర్టికల్ పక్కన డైరెక్ట్ ఒకటే వర్డ్ ఉంది, ఇదైతే మనకు వేరేది అయిపోయింది. కాబట్టి ఆర్టికల్ పక్కన ఒకటే వర్డ్ ఉంది కాబట్టి అది కంపల్సరీ మనకి ఏముండాలి, నౌన్ అయి ఉండాలి కదా. మరి రీజనబుల్ అనేది మనకు నౌనా, అడ్జెక్టివా, అడ్జెక్టివ్. నౌన్ అయితే కాదు కదా. సో దే ఆర్ ద రీజన్ అనొచ్చు, కానీ దే ఆర్ ద రీజనబుల్ అనలేం కదా. కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ కాబట్టి నౌన్ పాసిబిలిటీ ఉండాలి. ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది, ఏంది రాంగ్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ ఇది, అంతే. చెప్తున్నా కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే క్వశ్చన్స్ ఇచ్చాడు అన్నీ. అసలు ఎర్రర్స్ క్వశ్చన్స్ అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే. అక్కడ నౌన్ రానుండి అడ్జెక్టివ్ వస్తుంది, వెర్బ్ రానుండి యాడ్వర్బ్ వస్తుంది, ఏదో తప్పిస్తాడు అనమాట అంతే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని తప్పిస్తాడు నాన్న. మనకు కనుక కాన్సెప్ట్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, కాన్సెప్ట్ రాకపోతే ఏం చేయలేరు మీరు. ఓకేనా, కాబట్టి మనకు దే ఆర్ ద రీజనబుల్ అంటామా లేదు. కాబట్టి ఆర్టికల్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ నౌన్ ఉండాలి నాన్న. నౌన్ లేదు కదా, అడ్జెక్టివ్ ఉంది కదా, కూడా మనకు అది ఎర్రర్ అవుతుంది. సో మనకు ఎర్రర్ ఉన్న పార్ట్ అంటే ఇదే కదా, రీజనబులే కదా. కాబట్టి మిగతాది మొత్తం కరెక్టే. హీస్ సక్సెస్, అతని యొక్క సక్సెస్ కరెక్టే, హీస్ ఎఫర్ట్స్ కూడా కరెక్టే. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అది కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, బట్టి పట్టకండి అసలే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటనిమ్ అట చెప్పండి. యాంటనిమ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, చెప్పిన కదా. సినానిమ్స్, యాంటనిమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తున్నారు నాన్న. ఇంకో విషయం నాన్న, చాలామంది హైకోర్టు ఎగ్జామ్స్కి ఇంక అప్లై చేయలేరు. అప్లై చేయండి ఫాస్ట్గా. ఈ మంత్ 30th వరకే లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతే అది అప్లై చేసుకోండి. ఈ మంత్ 30th వరకు ఉంది, జనవరి 30th వరకు మనకు అక్కడ ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ యాంటనిమ్ మోనోటోనస్. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి నాన్న, మోనోటోనస్. అసలు మోనోటోనస్ అంటే మీనింగ్ తెలుసా మీకు? మోనోటోనస్ అంటే మీనింగ్ ఏంటంటే డల్, బోరింగ్ అంటూ ఉంటాం. రాసుకోండి వర్డ్స్, ఏమంటాం దాన్ని, డల్ అంటూ ఉంటాం, బోరింగ్ అంటూ ఉంటాం. దీన్నే మనం ఏమంటాం తెలుసు అన్న, మనము టీడీఎస్. ఏమంటాం చెప్పండి దీన్ని, టీడీఎస్.
టీడీఎస్ అన్న మీనింగ్ ఏం చెప్పండి, బోరింగ్ అంటూ ఉంటాం. డల్ అన్న, ఓకేనా, బోరింగ్ అన్న, టీడీఎస్ అన్న, మోనోటోనస్ అన్న సేమ్ మీనింగ్ అన్న. అయితే ఈ వర్డ్ని సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు చెప్తా చూడండి. మోనోటోనస్, మోనో అంటే మీనింగ్ ఏంటి, సింగిల్, టోన్ అంటే వాయిస్ అనుకోండి. ఇప్పుడు సింగిల్ వాయిస్ అనే మీనింగ్ వస్తుంది కదా ఇక్కడ జనరల్గా మనకు. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఒక సాంగ్ మొత్తం ఒకటే వాయిస్ ఉందనుకోండి నాన్న, ఒక సాంగ్ మొత్తం ఒకటే వాయిస్ ఉంటే అది మనకు ఎలా ఉంటుంది నాన్న, బోరింగ్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముగ్గురు వాయిస్లు ఉంటే కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. కాబట్టి మనకు ఒకటే వాయిస్ ఉంటే మనకు బోరింగ్ ఉంటుంది కదా. మోనోటోన్, సింగిల్ టోన్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో బోరింగ్ అనమాట. ఏంటి నాన్న, అది మనకు బోరింగ్ అంటూ ఉంటాం. మరి అప్పుడు దీనికి ఇంకో వర్డ్ రాసుకోండి నాన్న, మండేన్. చూడన్నా, మండేన్. మండేన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, బోరింగ్. మండేన్ అంటే మీనింగ్ ఏంటి, బోరింగ్ అంటూ ఉంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మండేని, మండే ఎలా గుర్తుపెట్టుకోండి, సండే రోజు బాగా ఎంజాయ్ చేసి మండే రోజు కాలేజ్కి వెళ్తే ఏమవుతుంది, మనకు బోరింగ్ వస్తుందా రాదా. కాబట్టి మండేనన్నా బోరింగే, మోనోటోనస్ అన్నా బోరింగే, డల్, బోరింగ్, ఓకేనా, టీడీఎస్, ఇవన్నీ మనకు బోరింగ్ సంబంధించిన వర్డ్స్. ఏమడుతుండు క్వశ్చన్లో, బోరింగ్కు ఆపోజిట్ మీనింగ్ అడుగుతుండు. బోరింగ్కు ఆపోజిట్ ఏంటి నాన్న, ఎగ్జైటింగే కదా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఎగ్జైటింగ్గా ఉండడం. దీనికి ఇంకేమంటాం తెలుసా, ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ ఉంది, ఎగ్జైటింగ్ ఉంది అని. దీన్నే మనం ఇంకేమంటామంటే స్టిర్రింగ్. స్టిర్రింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఎగ్జైటింగ్ అన్నా, ఇంట్రెస్టింగ్ అన్నా, స్టిర్రింగ్ అన్నా సేమ్ మీనింగ్ నాన్న. బోరింగ్ ఎట్లా సేమ్ మీనింగే వస్తుంది. రిపిటేటివ్, ఓకేనా. సో రిపిటేటివ్ అంటే రిపీట్ చేస్తూ ఉంటే మనకు బోర్ కొడుతుంది కదా, అది మనకు ఆన్సర్ కాదు. విన్నింగ్ అంటామా దీన్ని, లేదు. ఓకేనా, ఏమవుతుంది మనకు, డల్కి ఏమొస్తుంది ఆపోజిట్ వర్డ్, ఎగ్జైటింగ్ అనేది మనకు అక్కడ ఆపోజిట్ వర్డ్ అవుతుంది నాన్న. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మళ్ళీ సేమ్. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇక్కడ ఏమడుతున్నాడు అంటే సేమ్ మళ్ళీ 4 అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వాటిలో దేంట్లో తప్పు ఉంది అని అడుగుతుండు. హిస్ ప్రియారిటీ అట ఇన్ లైఫ్ ఈజ్ టు బిల్డ్ ఏ వెల్ వెంటిలేటెడ్ అండ్ స్పేషియస్ హౌస్ ఫర్ హిస్ ఏజ్డ్ పేరెంట్స్. చూడండి, ఇక్కడ హిస్ ప్రియారిటీ అట, అసలు మనకు ఇది ఉంటుందన్న అసలు ఉండనే ఉండదు. హిస్ ప్రియారిటీ ఇన్ లైఫ్, అతన్ని అంటే అతనికి దేనికి ప్రియారిటీ ఇచ్చాడు అని లైఫ్లో. హిస్ ప్రియారిటీ ఇన్ లైఫ్ ఈజ్, ఆ ప్రియారిటీ ఏంటిది, టు బిల్డ్ ఏ వెల్ వెంటిలేటెడ్ అండ్ స్పేషియస్ హౌస్ ఫర్ ఈచ్ ఏజ్డ్ పేరెంట్స్. ఓకేనా, పేరెంట్స్ అనేవాళ్ళు ఏజ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళ కోసం, ఓకేనా, ఒక మంచి వెంటిలేషన్ ఉన్న స్పేషియస్ హౌస్ని కట్టడమే అతని యొక్క ప్రియారిటీ అని చెప్పాలి. ప్రియారిటీ ఏంటంటే మనకి ఇది రాంగ్ ఇచ్చాడు. కాబట్టి మనకు ఇదే మనకి ఎర్రర్ నాన్న, ఈజ్ ప్రియారిటీ. కొంచెం ఏ వెల్ వెంటిలేటెడ్ కరెక్టే ఉంది, స్పేషియస్ కరెక్టే. స్పేషియస్ హౌస్, హౌస్ అనేది మనకు నౌనే కదా. ఎలాంటి హౌస్, స్పేషియస్ హౌస్. ఇది నౌన్ కాబట్టి దీని ముందు మనకు అడ్జెక్టివ్ వస్తుంది కదా. నౌన్ మోడిఫై చేసేది అంటే అడ్జెక్టివే కదా. ఓఈఎస్తే టెండ్ అయితే అది మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్టే ఉంది. ఈజ్ ఏజ్డ్ పేరెంట్స్, ఈజ్ ఏజ్డ్ పేరెంట్స్, ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి మనకు అన్ని కరెక్టే ఉన్నాయి. ఇక్కడే రాంగ్ ఉంది నాన్న, ప్రియారిటీ. ఓకేనా, సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు డైరెక్ట్ ఆన్సర్ కూడా చేయొచ్చు సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, 5th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అట. సినోనిమ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ నాన్న. రైట్, మరి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటే ఏమొస్తుంది నాన్న, ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండు, మోటివేట్. చెప్పినా కదా, సినోనిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. చూడండి, ఇక్కడ మోటివేట్. మోటివేట్ చేయడం అంటే దానికి సేమ్ మీనింగ్ ఏమొస్తుంది నాన్న, థింక్, ఆలోచించడం అంటామా లేదు, ఫీల్ అవ్వడం అంటామా లేదు. ఓకేనా, ఇన్స్పైర్. చూడన్నా, మోటివేట్ చేయడం అంటే ఇన్స్పైర్ చేయడమా కాదా, ఇన్స్పైర్ చేయడం. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఇన్స్పైర్ నాన్న. ఓకేనా, ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి, ఇక్కడ డెటర్. చూడండి, ఇక్కడ డెటర్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే డిస్కరేజ్ చేయడం నాన్న. చూడండి, మోటివేట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ మీరు రాసుకోండి, నేను వర్డ్స్ చెప్తాను. ఎంకరేజ్ చేయడం అన్నా, మోటివేట్ చేయడం అన్నా, నెక్స్ట్ వన్ పర్సువేట్ చేయడం అన్నా సేమ్ మీనింగ్ నాన్న. పర్సువేట్ చేయడం అన్నా ఏదైనా వర్డ్ రావచ్చు. పర్సువేట్ చేయడం అన్నా, ఎంకరేజ్ చేయడం అన్నా, నెక్స్ట్ మోటివేట్ చేయడం అన్నా సేమ్ మీనింగ్ నాన్న. డెటర్ అన్నా, డిస్కరేజ్ అన్నా, ఓకేనా, డిస్వేడ్ అన్నా, ఓకేనా, ఇది కూడా మనకు సేమ్ మీనింగ్స్ అవుతాయి. డిస్వేడ్ అంటే డిస్కరేజ్ చేయడం అన్నా, డిస్వేడ్ చేయడం అన్నా, డెటర్ చేయడం అన్నా, డిమోటివేట్ చేయడం అన్నా సేమ్ మీనింగ్ నాన్న. కాబట్టి ఇవి ఓకేనా, ఇది కూడా ఇది మనకు ఆన్సర్ అవుతుందా, ఆపోజిట్ మీనింగ్ ఇది.
ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మోటివేట్ చేయడం అంటే ఇన్స్పైర్ చేయడం కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ అని ఈ వీడియోలో. చూడండి ఇక్కడ, ఇది కూడా మళ్ళీ సేమ్, చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ అని. ఇది కూడా మీకు కాన్సెప్ట్, చెప్పిన కాన్సెప్ట్ నుంచే ఉంది మళ్ళీ క్వశ్చన్. 2022లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ మళ్ళీ. ఓకేనా? చూడండి ఇక్కడ మళ్ళీ మనకు సేమ్ ఇలాంటి మోడల్సే ఉన్నాయి అన్నీ. సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ని అక్కడక్కడ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన పార్ట్స్లలో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి మీరు, అంతే. చూడండి ఇక్కడ ద కంఫర్టెడ్ వర్డ్స్ అట. కంఫర్టెడ్ వర్డ్స్ అట. ద కంఫర్టెడ్ వర్డ్స్ ఏంటి నాన్న? దా. చూడండి ఇక్కడ ఆర్టికల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది నాన్న ఆర్టికల్. దా అనేది ఆర్టికల్ ఉంది. నౌను చెప్పిన కదా మీకు ఆల్రెడీ, ఇప్పుడే చెప్పిన కదా, ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉంటుంది, లేకపోతే ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటుంది, లేకపోతే ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటుంది నాన్న. మరి ఇప్పుడు క్లియర్ చూసుకుంటే ఇది ఆర్టికలా కాదు? ఆర్టికల్. నౌన్ ఇంకో ఇక్కడ వరకు ఉంది సెంటెన్స్, 2 వర్డ్స్ ఉన్నాయి అంటే లాస్ట్దే కదా మన నౌన్ మనకు, కాబట్టి వర్డ్స్ అనేవి నౌన్. మరి ఇప్పుడు ఆర్టికల్ ఉంది, లాస్ట్లో నౌన్ ఉంది. ఇది మనకి ఏం కావాలన్నా కంపల్సరీ మనకు అడ్జెక్టివ్ కావాలి. మరి అడ్జెక్టివ్ అంటే కంఫర్టబుల్ అనేది అడ్జెక్టివా, కంఫర్టెడ్ అనేది అడ్జెక్టివా, ఈడీ. ఓకేనా? అది మనకు అడ్జెక్టివ్ అవుతుందా? కాదు నాన్న. కంఫర్టబుల్ ఏబిఎల్ఈతో ఎండ్ అవుతుంది అడ్జెక్టివ్ అని చెప్పినా లేదా ఎవరి దాకానే. సేమ్ కాన్సెప్ట్, 2 క్వశ్చన్స్, కానీ కాన్సెప్ట్ రావాలి మీకు అంతే సింపుల్గా. ఓకేనా? సో ఆర్టికల్ బేస్ చేసుకొని ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. చాలామందికి వీటిని బట్టి పట్టడం తెలుసు నాన్న, కాన్సెప్ట్ చెప్పడం తెలియదు. కాబట్టి ద కంఫర్టబుల్ వర్డ్స్. ఎందుకు సార్ కంఫర్టబుల్ ఎందుకు రావాలి సార్? ఎందుకు కంఫర్టబుల్ రాంగ్ సార్? ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ వర్డ్స్ అనేది నౌన్ నాన్న, దా అనేది ఆర్టికల్ నాన్న. మీకు చెప్పాను కదా ఇప్పటికే, ఆర్టికల్ అనేది నౌన్ కోసం వస్తుంది, మరి నౌన్స్ కోసం అడ్జెక్టివ్స్ కూడా వస్తాయి. అది ఎక్కడ ఉంటుంది? ఆ దాకు ఆ నౌన్కు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. అడ్జెక్టివ్ అంటే మనకు ఏబిఎల్ఈ సఫిక్స్ అనేది అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది కదా, కాబట్టి కంఫర్టబుల్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్ ఉన్నప్పుడు కంఫర్టెడ్ అయింది, మళ్ళీ తీసేయండి. కాబట్టి కంఫర్టబుల్ లైఫ్ అంటాం కదా, ఎలాంటి లైఫ్? కంఫర్టబుల్ లైఫ్. లైఫ్ అనేది నౌన్ కాబట్టి కంఫర్టబుల్ అడ్జెక్టివ్ నాన్న. కాబట్టి మనకి ఇది కంపల్సరీ అడ్జెక్టివ్ ఫామ్లో ఉండాలి కదా. సో మనకి ఇది రాంగ్ ఉందండి. సో రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. కైండ్ మిగతా చూద్దాం. ద కైండ్నెస్, దా అనేది ఆర్టికల్. ఆర్టికల్ పక్కన ఎక్కడ సెంటెన్స్ ఎండ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది నాన్న. దా పక్కన మనకు నౌనే కదా, ఇది ఆర్టికల్ పక్కన నౌనే ఉంది, కరెక్టే ఉంది. నెస్ ఎన్ఈఎస్ఎస్తో ఎండ్ అయితే ఏంటిది మనకు? నౌన్సా కాదా? ఇవన్నీ సఫిక్స్లు నాన్న. నా ఫ్రీ డెమో క్లాస్లో కూడా ఉంటాయి ఇవి. ఓకేనా? చూడండి మీకు కైండ్నెస్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఫూలిష్నెస్ ఇవన్నీ మనకు నౌన్స్ అండి. ఆర్టికల్ పక్కన నౌన్ ఉంది, అది కరెక్టే ఉంది. దాని తర్వాత మనకి ఏముంది? టు డీల్ విత్. ఇది కూడా చూద్దాం, చెక్ చేద్దాం. డీల్ విత్. ఓకేనా? కాబట్టి మనకి ఇది కూడా మనకు కరెక్టే ఉంది, డీల్ విత్ ద స్ట్రెస్. తర్వాత మనకు దా స్ట్రెస్, దా అనేది మనకు ఆర్టికలే కదా. సో ఆర్టికల్ పక్కన మళ్ళీ నౌన్ ఉండాలి కదా, స్ట్రెస్ అనేది మనకు నౌన్. కాబట్టి మనకు అప్పుడు అవన్నీ కరెక్టే ఉన్నాయి, ఇది ఒకటే రాంగ్ ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మనకి అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. అర్థమైందా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? అర్థమైందా? ఇది అర్థమైందండి మీ క్వశ్చన్స్. ఇవి మనకు క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? సో మీకు ఎందుకు ఇవి ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఆన్సర్ తెలుసుకోవడం మ్యాటర్ కాదు, ఆన్సర్ ఎవరికైనా వస్తుంది నాన్న. అక్కడ కీ చూస్తే ఎవరికైనా ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ చూడడం ఇంపార్టెంట్. నా క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినప్పుడు ఈ ఆప్షన్ మాత్రమే ఆన్సర్ ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది అసలు ఆన్సర్, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్స్ కావట్లేవు అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ఆప్షన్ ఎందుకు రైటు, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా మన దగ్గర. సో ఇంగ్లీష్ని బట్టి పట్టకండి, అసలే బట్టి పడితే ఏం రాదండి. ఓకేనా? సో మనకు చెప్తున్నాను కదా, మీకు ఇంకా 3 months టైం ఉంది నాన్న. ఈ కోర్టు జాబ్స్ కండక్ట్ చేసేసరికి 3 months టైం ఉంది. మీరు గనక ఇప్పటి నుండి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి, ఎక్సలెంట్ స్కోర్ చేసేస్తారు. ప్రిపేర్ అవ్వడం అంటే ఏదో బట్టి పట్టడం కాదు, ఇంగ్లీష్ని క్లియర్గా చదవండి మంచిగా నీట్గా. అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి బాగా. ఇప్పుడు ఆర్టికల్ అనే కాన్సెప్ట్ మీదనే కదా 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్టికల్ అంతే సింపుల్గా, స్ట్రక్చర్ అంతే. ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి, ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి. ఓకే, మరి నౌన్ ముందు అడ్జెక్టివ్ రావచ్చు కదా. సో ఆర్టికల్ ప్లస్ నౌన్, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. మళ్ళీ అడ్జెక్టివ్ని మోడిఫై చేయాలంటే యాడ్వర్బ్ రావచ్చు కదా. ఒకటి ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఈ సింపుల్ 3 తెలిస్తే 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వచ్చినట్టే. ఎన్ని జిఎస్ సబ్జెక్టులు తెలిస్తే ఎన్ని వస్తాయి చెప్పండి, ఎన్ని మార్క్స్? గ్యారంటీ కూడా ఉండదు ఇది చదివితే వస్తుందా రాదా అని చెప్పేసి. ఎట్లా అడుగుతున్నారో ఎవరు తెలియదు. ఇంగ్లీష్ని మాత్రం మీరు కరెక్ట్ ప్రిపేర్ అయ్యారంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా సరే ట్యాకిల్ చేయొచ్చు అనమాట.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాన్న, ఒక్కసారి మీరు మన యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి చాలు. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది. ఎస్ఎస్సి లెవెల్ కంటెంటే ఇంపార్టెంట్ మీకు. ఈ రోజుల్లో అంత ఈజీగా రావట్లే పేపరు. క్లియర్గా చదువుకోండి అంతే. మీకు జాబ్ తెప్పియడమే నా బాధ్యత అంతే. ఓకేనా? అంతేగాని సగం సగం ఇంగ్లీషు వేస్ట్. ఓకేనా? ఇంకోటి నాన్న, మన బుక్ కూడా రిలీజ్ కాబోతుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో. మనకు బుక్ కూడా మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో మనం బుక్ రిలీజ్ చేసే ఛాయిస్ ఉంది నాన్న. కాబట్టి బుక్ ఎలా ఉంటుంది అంటే, సో మీకు క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. మీరు బుక్ తీసుకొని కోర్సు తీసుకొని చూసారు అంటే అసలు ఏ బుక్ కూడా అవసరం లేదు. ప్రతి టాపిక్కు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ చూస్తే చాలు, ఇంకా మీరు వేరే ఏది అవసరం లేదు మనకు. చెప్తున్నాం కదా. సో మీరు గనక తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్లో బెస్ట్ మా 40% అండి. ఏ జాబ్ తీసుకున్నా సరే, హైకోర్టు నోటిఫికేషన్లో ఏ జాబ్ తీసుకున్నా సరే 40% ఇంగ్లీష్ మార్క్సే, ఇంగ్లీష్ క్వశ్చన్సే. ఇంగ్లీష్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. జిఎస్ ఏముందండి, ఎన్ని చదువుతారు చెప్పండి, వేస్ట్. కాబట్టి మీరు కనుక ఓకేనా హైకోర్టులో జాబ్స్ రావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ సో మీకు అక్కడ ఏమనిపిస్తాయి అంటే, సో టీఎస్ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది నాన్న. హైకోర్టు కోర్సెస్ టీఎస్ఏపీ అంటే డిఎస్సి ఎస్ఎస్ అన్ని కోర్సెస్ లాగానే హైకోర్టు కోర్సెస్ ఉంటుంది. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే అందులో మీకు ఈ కోర్సులు ఉంటాయి నాన్న. ఫ్రీ డెమో క్లాసులు చూడండి మీరు. కింద ఫ్రీ డెమో క్లాసులు కూడా ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మన టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి మీకు, చాలా. అది మీరు ఆ కోర్సు తీసుకొని అది చూసుకుంటూ యూట్యూబ్లో నేను చేసే ప్రతి వీడియో చూస్తే చాలు, ఇంకా వేరే ఏదో అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఇదండి రైట్. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985377597. ఓకేనా అండి? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మనతో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చేస్తాను, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. ఓకేనా? ఆల్రెడీ హైకోర్టు మీద ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూసేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.